ముచ్చడైపోద్ది. ఈ బలం వాడి దగ్గర ఉడుకుతుందా? సాతానుగాడు తోకతో కొడతాడు. నీ బలము, నీ అందము, నీ ఐశ్వర్యం, డబ్బు వాడు తోకతో కొడితే అయిపోద్ది. తోక అంటే ఏంటి? కుయుక్తి. సాతానుగాడు కుయుక్తితో సంఘాన్ని కొడితే ఒక దెబ్బకి సంఘాలు పాడైపోయినాయి. జయించిన సంఘాలే పడిపోయినాయి. జయించిన సేవకులే పడిపోయారు. పాపాన్ని, లోకాన్ని జయించిన విశ్వాసులే పడిపోయారు. బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్పిన వారు, బలిపీఠం మీద అగ్ని కురిపించిన వారు, బలిపీఠం మీద మహిమ దింపిన వారు, బలిపీఠం మీదకి దేవుడితో ముఖాముఖి మాట్లాడిన వారు, జయించిన సంఘముగా జయించిన సేవకులు ఈ పూట కనుమరుగైపోయిన వారు చాలా మంది ఉన్నారని సురేష్ అయ్య చెప్పారు సేవకుల కూడికలలో. అల్లు చెప్పండి. నీకు జయించే బలమున్నా, నువ్వు 10 మంది కొట్టే శక్తి ఉన్నా, అది నీ వరకు, నీ వ్యక్తిగత సరిపోద్ది. కానీ సాతానుగాడితో యుద్ధం చేయాలంటే నువ్వు సహవాసంలో ఉండాలి, నీకు యుద్ధోపకరణం ఉండాలి, నువ్వు ఆయుధము కలిగిన వాడిగా ఉండాలి. నీ చేతిలో ఆయుధం లేకపోతే శత్రువుడి చేతిలో ఉన్న ఆయుధం చేత నిన్ను చంపేస్తున్నాడు. ముందు నువ్వు శత్రువుని నిరాయుధుడిగా చేయాలంటే ఏం చేయాలంటే నువ్వు సహవాసంలో ఉండాలా, గుంపులో ఉండాలా. ఒంటరిగా పోరాడితే లోతు బతికి ఏమైపోయింది? శత్రువుకి అప్పగించబడ్డాడు. అంటే నీకు సంఘము, సంఘానికి నీవు. ఇదే సహవాస బలం.